డైవర్షన్ పాలిటిక్స్ లో భాగంగానే కవిత వ్యాఖ్యలు చేశారని మహబూబ్ నగర్ ఎంపీ డీకే అరుణ ఆరోపించారు. కల్వకుంట్ల కుటుంబం అంతా కలిసి కాళేశ్వరం అవినీతికి పాల్పడిందన్నారు. కాళేశ్వరం అవినీతి అంశాన్ని సీబీఐకి అప్పగించాలని తాము ముందే నుంచి చెబుతున్నామని, కానీ రాష్ట్ర ప్రభుత్వం కమిషన్ పేరుతో కాలయాపన చేసిందంటున్న ఎంపీ డీకే అరుణతో మా ప్రతినిధి నరేంద్రచారి ఫేస్ టు ఫేస్. కాంగ్రెస్ పార్టీలో కవిత కామెంట్స్ మరోసారి తీవ్ర దుమారం లేపై ఇప్పటికే హరీష్ రావులు అలాగే సంతోష్ కుమార్లు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీని పూర్తిగా నాశనం చేసిన కవిత చేసిన కామెంట్స్ పై మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ స్పందించింది. మనతో పాటు ఆమె మరిన్ని వివరాలు తెలుసుకుందాం. సార్ మేడం చెప్పండి, ఇప్పుడు కవిత చేసిన కామెంట్స్ ఎలా చూడొచ్చు మేడం? మన అందరినీ కూడా వాళ్ళ ఆ ఇష్యూ నుంచి డైవర్ట్ చేయడానికే చేసింది. ఆమె చేసిన కామెంట్లో ఏమున్నది? మొత్తం ఈ రాష్ట్రాన్ని 10 సంవత్సరాలు ఏలినోళ్ళు వాళ్ళ కుటుంబం కాదా? కేసీఆర్ మొత్తం దీన్ని ఒక తెలంగాణ రాష్ట్రానికి శాసనంలాగా రూల్ చేసిండు. వాళ్ళ కుటుంబంలోని ప్రతి వ్యక్తికి దాంట్లో పాత్ర ఉంటుంది. ఒకరు ఉన్నది ఒకరు లేదని కుటుంబంలో ఉన్నటువంటి వ్యక్తులు డైవర్ట్ పాలిటిక్స్ చేస్తే మనందరం కూడా దాంట్లో పిచ్చోళ్ళం కావద్దు. వాళ్ళందరూ ఒకటే. ప్రజలను డైవర్ట్ చేయడానికి వీళ్ళు అనేక రకమైనటువంటి కామెంట్స్ చేస్తుంటారు. పొలిటికల్గా ఏదో రకమైనటువంటి ఇది చేయడానికి అనేక రకాలుగా ఇది చేస్తుంటారు. వాటిని నమ్మి మనం దయచేసి ప్రజలు ఆ దీంట్లో పడకండి, ఆ ఉచ్చులో పడద్దు. ఆ కుటుంబం అంతా తండ్రి కానీ, కూతురు కానీ, కొడుకు కానీ, అల్లుడు కానీ వాళ్ళందరూ ఒకటే. కుటుంబం అంతా ఒకటే. అందరూ రావులు ఒకటే, వేరే ఊహరు లేరు. కాళేశ్వరం విచారణకు సంబంధించి కూడా కేసీఆర్ను విచారణ చేసేందుకు ఇప్పుడు హరీష్ రావు సంతోషంతో పాటు సీఎం రేవంత్ రెడ్డి వెనుక నడిపిస్తున్నారని కామెంట్ చేసింది. దీన్ని కూడా ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ అని మేము ఎప్పుడు చెప్పినాము? ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన నాటి నుంచి మేము అడుగుతున్నది సిబిఐ ఎంక్వైరీ వేయండి కాళేశ్వరం మీద. ఆ రోజు వీళ్ళు కమిషన్ అంటే కూడా కమిషన్ అంటే మీరు తప్పియని ఇంకనే వేస్తున్నారు, మీరు సిబిఐ ఎంక్వైరీ వేయండి అని ఫస్ట్ నుంచి కూడా భారతీయ జనతా పార్టీ అదే మాట మీద నిలబడ్డది. మరి ఇన్ని రోజులు కమిషన్ ఎందుకు వేసిండ్రు? కమిషన్ వేసినాక మళ్ళీ ఇప్పుడు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అంటున్నారు? అంటే దీంట్లో ఏదో మతలబ్ ఇద్దరికి ఏదో నడుస్తుంది, లోపల నడిచింది. దీంట్లో తప్పి అని ఇంకా అనేక మార్గాలు ఎత్తుకుంటారు. ఆ మార్గాలను ఎత్తుకొని ఇప్పుడు సిబిఐ అని చెప్పి బట్టగాల్సి అక్కడ వేసేస్తే ఇక మేము తప్పించుకోవచ్చు అని వాళ్ళిద్దరు లోపల ఒకటే చేసినటువంటి కార్యక్రమం ఇది. ఖచ్చితంగా ఇది ప్రజలందరికీ అర్థమైపోయింది, రాష్ట్రంలో ఉన్న ప్రజలకు అందరికీ అర్థమైంది. సిబిఐ ఎంక్వైరీ 20 నెలల వరకు వేయకుండా ఇప్పుడు ఎందుకు వేసిండు? అధికారంలో రాకముందు కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? మేము వస్తే కక్కిస్తామన్నది, అవినీతిని అంతా కక్కిస్తాం. ఎందుకు కక్కియలేదు మరి ఇన్ని రోజుల నుంచి? మరి ఇప్పుడు కూడా కక్కియకుండా మళ్ళీ సిబిఐ ఎందుకు అంటుంది? ఇవన్నీ కూడా వాళ్ళకి ఇద్దరికి కూడా లోపాయికారి, ఒకరినొకరు బచాయించుకునేటటువంటి కార్యక్రమాలు ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ చేస్తున్నాయి. ప్రజలని తెలంగాణ ప్రజలను మొత్తం మోసం చేస్తా ఉన్నారు వీళ్ళు మాయ మాటలతోన. అవినీతికి ఆనాడు ఈనాడు అవినీతికి భారతీయ జనతా పార్టీ ఏ విధంగా అవినీతి రహిత పాలనను ఈరోజు దేశానికి అందిస్తుందో అదేవిధంగా తెలంగాణలో కూడా అవినీతిని కంప్లీట్గా అవినీతిని అరికట్టడమే కాకుండా అవినీతికి తగిన శిక్షలు విధిస్తాము, అవినీతి జరగకుండా చూస్తామని ఎన్నికల ముందు చాలా చెప్పినారు, చాలా అవినీతి జరిగిందని. కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీ మాటలు నమ్మి మోసపోయి ఓట్లేసిండ్రు. అధికారంలోకి వచ్చినాక అధికారంలో ఒక ముందు మాట్లాడి అధికారంలోకి వచ్చినాక ఒక మాట మాట్లాడుతుంది కాంగ్రెస్. ఇవాళ దొందే, ఇద్దరు దొంగలే. ఇద్దరు దొంగల మధ్యలో తేలుతుందా? ఏమన్నా తేలదు. సిబిఐ విచారణ జరపాలా ఎట్లా అంటారు కేసీఆర్? ఆయన అసెంబ్లీలో చెప్పిండు కదా సిబిఐ ఎంక్వైరీ. అదే అంటున్నా నేను, ఇది ఇప్పుడెందుకు చెప్పినావయ్యా బాబు? అధికారంలోకి రాగానే మాట చెప్పింటే అయిపోయింది. అది 20 నెలలు కమిషన్కి వేసి ఉంటుంది, దానికి అయినా ఖర్చులు వేస్ట్, అన్ని వేస్ట్, టైం వేస్ట్. మళ్ళీ ఇప్పుడు ఏంది కొండందవి ఎలికన పట్టినట్టు సిబిఐ ఎంక్వైరీ అంటున్నాడు. ఇప్పుడు అంటే భారతీయ జనతా పార్టీ మీద బట్ట కలిసి చేయాలి. మేము సిబిఐకి వేసినాం, భారతీయ జనతా పార్టీ చేయాలి. వాళ్ళకేమో సిబిఐ మీద నమ్మకం లేదంటారు ఓ పక్క, మళ్ళీ సిబిఐ ఎంక్వైరీ అంటారు ఓ పక్క. అంటే వాళ్ళ ద్వంద్వ నీతి చాలా స్పష్టంగా ప్రజలు అర్థం చేసుకోవాలి. వాళ్ళకి చిత్తశుద్ధి లేదు. ఇద్దరు కూడా నాటకం ఆడుతున్నారు. వీళ్ళు రాష్ట్రాన్ని వాళ్ళు దోషిని ఇప్పుడు వీళ్ళు దోస్తున్నారు. ఆ నాటకాల ఇది మొత్తం ప్రజలందరూ కూడా గ్రహిస్తున్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ అప్పటికి ఇప్పటికి కట్టుబడి ఉంది. కాళేశ్వరంలో జరిగిన అవినీతిని తప్పకుండా వెలికి తీయండి అని గతంలో వెలికి తీస్తామని మా అధికారంలోకి తీస్తామని చెప్పినాము. ఈ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కూడా మేము తీస్తాము, ఖచ్చితంగా కక్కిస్తామన్నారు. మరి కక్కించలేదు కదా, మరి ఇప్పుడు మళ్ళీ డ్రామా మొదలు పెట్టిండ్రు.
కవిత కామెంట్స్ కేవలం రాజకీయ కోణంలో చూడవచ్చు తప్ప ఇదంతా కూడా కేవలం కొత్తగా జరుగుతున్న రాజకీయ కుట్రగానే కవిత కామెంట్స్ చూడవచ్చు అని చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ రెండు ఒకటేనని చెప్పేసి కూడా ఎంపీ డీకే అన్న చెప్తున్నారు. మొత్తంగా చూసుకుంటే ఈ ప్రజలు కూడా కాంగ్రెస్ అలాగే బీఆర్ఎస్ పార్టీ ఆడుతున్న ఈ డ్రామాను కూడా ప్రజలు నమ్మొద్దని చెప్పి ఆమె సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. శ్రీనివాసరావు, హెచ్ఎం టీవీ, మహబూబ్ నగర్.